సౌలో, ఇప్పుడే వెళ్ళో, అమాలేకీయులను సంపూర్ణంగా పరిపూర్ణంగా నాశనం చేయి. అప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకని దేవుడు అంత కఠినంగా అమాలేకీయుల పక్షమున అమాలేకీయులను గూర్చి అంటున్నాడు? తెలుసుకోవాలి. ఎవరు ఈ అమాలేకీయులు? ఎవరు తెలుసా మీకు? ఏశావుకు పుట్టిన సంతతి, ఏశావు సంతతి. రండి, ఆదికాండం 36వ అధ్యాయము, ఆదికాండం 36వ అధ్యాయము. అమాలేకీయులను గురించి దేవుడు అంటున్న మాట మనం విన్నాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చూద్దాం రండి. అమాలేకీయులు ఎవరో చూద్దాం రండి. 25వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17వ వచనము. ఒకసారి వారి గురించి తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 25:17, పేజ్ నెంబర్ 166. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచూ ఉండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినది జ్ఞాపకము చేసుకొనుము. అమాలేకీయులు నీకు చేసినది జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చున్నప్పుడు దేశములో చుట్టుపట్ల నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడిని యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది ఏమిటట? మర్చిపోవద్దు. ఇది మోషేకు దేవుడు చెప్పింది. అమాలేకీయులు ఉన్నంత కాలము నా ప్రజలకు శాంతి ఉండదు. అమాలేకీయులు బ్రతికున్నంత కాలము నా ప్రజలకు సమాధానం ఉండదు. దయచేసి గమనించాలి ఫ్రెండ్స్. దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే దేవుని బిడ్డలుగా మనం సమాధానం కలిగి జీవించాలి. దేవుడు కోరుతున్నాడు. శాంతి కలిగి జీవించాలి దేవుడు ఆశిస్తున్నాడు. మన శాంతిని సమాధానాన్ని పాడు చేసేటటువంటి సైతాను క్రియలు ఏవైతే ఉన్నాయో, సైతాను మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని దూరంగా పెట్టమంటున్నాడు. సౌలును పిలిపించి మరొక అవకాశం ఇస్తూ, సౌలో నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటది? అమాలేకీయులను చంపేసేయి. వాళ్ళు బ్రతికున్నంత కాలం నీకు క్షేమం ఉండదు, నీ ప్రజలకు సమాధానం ఉండదు. ఈ అమాలేకీయులు చేసిందని తెలుసా? ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమికి వెళ్తుండగా, అనగా ఐగుప్తు నుండి వాళ్ళు వస్తూ ఉండగా, ఈ అమాలేకీయులు అమాంతంగా వెనక నుండి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చేవారట? వెనక నుండి వచ్చి బలహీనంగా ఉన్న వారి మీద, అలసిపోయిన వారి మీద దాడి చేసేవాళ్ళు. అంతేకాకుండా వారు కలిగి ఉన్నటువంటి విలువైనటువంటి వస్తు సామాగ్రిని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆ విధంగా ఎప్పటికప్పుడు దారి కాచి దౌర్జన్యం చేసి దోచుకునేటటువంటి గెరిల్లా వంటి వారు ఈ అమాలేకీయులు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు మీద పడతారో తెలియదు, ఎప్పుడు దోచుకుంటారో తెలియదు. కాబట్టి ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నప్పుడు బిక్కుమంటూ ఉండాల్సి వచ్చేది. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు భయపడుతూ ఉండాల్సి వచ్చేది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో, ఎప్పుడు వచ్చి మనకున్న సమస్తాన్ని దోచుకెళ్ళిపోతారో, ఎప్పుడు వచ్చి మన ఇళ్లలో పడి మనల్ని ఇళ్లలో ఉన్న స్త్రీలను, అమ్మాయిలను తీసుకెళ్ళిపోతారో
భయపడుతూ జీవించేవాళ్ళు. దేవుడు అది చూశాడు. ఎంతకాలం నా ప్రజలు బిక్కుమంటూ జీవించాలి, భయపడుతూ జీవించాలి, నెమ్మది లేకుండా జీవించాలి. నా ప్రజలు అలా జీవించడానికి వీల్లేదు. ఈరోజు సౌలుతో దేవుడు అదే అంటున్నాడు, నా ప్రజలకు సమాధానం లేదు, శాంతి లేదు. కారణం ఏమిటంటే అమాలేకులు బ్రతికే ఉన్నారు. ఆనాడు మోషేతో సెలవిచ్చాడు, మర్చిపోవద్దు. కానీ ఎంతో కొంత మోషే తర్వాత వచ్చిన వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు దేవుడు మరలా సౌలుకు మరొక అవకాశం ఇస్తున్నాడు. కనీసం ఇదన్నా చేస్తాడేమో అని చెప్పి అమాలేకులను చంపేశాయి. వాళ్ళ పశువులు కూడా బతికుండడానికి వీల్లేదు. అమాలేకీయుల పేరు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు దౌర్జన్యం చేసేవాళ్ళు, దారి కాసి అమాయకుల జీవితాలను నాశనం చేసి దోచుకునేవాళ్ళు. వాళ్ళు బ్రతుకుండానికి వీల్లేదు, చంపేశాయి. ఇది దేవుడు సౌలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అలా చేయమని చెప్తే సౌలు చేసింది ఏంటో తెలుసా మీకు? వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టుగానే వెళ్ళాడు. మొదటిగా ఏమన్నాడు? ఇప్పుడే వెళ్ళు. దేవుడు ఏదైనా ఆజ్ఞ ఇస్తే అది వెంటనే చేయాలి. సౌలుకు ఒకటి, వెంటనే నీవు లేచి వెళ్ళి, రెండు, పరిపూర్ణముగా నా ప్రజలకు శాంతి సమాధానం లేకుండా చేస్తున్న అమాలేకీయులను ఏం చేయమన్నాడు? చంపేసేయి పరిపూర్ణంగా. అనగా సహోదరి సహోదరులు, ఏదైతే నీ జీవితంలో సమాధానం లేకుండా, శాంతి లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఆత్మీయత లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుడంటే భయము భక్తి లేకుండా, కృతజ్ఞత లేకుండా చేస్తున్నది ఏమిటో దాన్ని పూర్తిగా నీ నుంచి దూరం చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, నేను త్రాగుడు మానేసా కానండి, అప్పుడప్పుడు పెగ్గు తీసుకుంటున్నానండి. అబద్ధాలు మానేశాను కానండి, అప్పుడప్పుడు తప్పక అబద్ధాలు చెప్తున్నానండి. బూతులు మానేశానండి, కానీ కోపం వచ్చినప్పుడే 1-2 మాటలు వస్తున్నాయండి. సిగరెట్లు మానేశానండి, కాకపోతే ఫ్రెండ్స్ వచ్చి తొందర చేస్తే అప్పుడు 1-2 తాగుతున్నానండి. బూతు సినిమాలను మానేశానండి, కానీ ఎప్పుడైనా సైతాను శోధిస్తే మరలా నేను తొందరపడుతున్నానండి, శోధించబడుతున్నానండి. నా భర్తతో గొడవ పడ్డం మానేశానండి, కాకపోతే ఎప్పుడైనా సైతాన్ వచ్చి నాకేదో మళ్ళీ గుబులు పుట్టిస్తాడండి, అప్పుడు మళ్ళీ నా భర్తతో గొడవ పడతాను, నా భార్యతో గొడవ పడతానండి. అప్పుడప్పుడు మళ్ళీ ఇది సాధారణం అయిపోతుందండి. దేవుడు అంటున్నాడు, నువ్వు వాళ్ళని రిమూవ్ చేస్తే, వాళ్ళని వారిని నువ్వు నాశనం చేస్తే పరిపూర్ణంగా నాశనం చేయి.